చాలా మంది కయాక్తో వచ్చి చూస్తున్నారనమాట. ఏం జరుగుతుంది, ఏదో ఒకటి జరగాలి కదా. ఇప్పుడు మనము టొరంటో నేషనల్ ఫారెస్ట్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 1 అవర్ మనకి మెసా సైడ్. అది మనకి అరిజోనాలో 2 మెయిన్ ఫారెస్ట్లు ఉంటాయి అనమాట. ఒకటేమో సునరన్ డెసర్ట్, అయితే అది మొత్తం డెసర్ట్ కదా. ఇంకోటి టొరంటో వచ్చేసి ఫుల్ గ్రీనరీ అండ్ వాటర్, రివర్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది మెయిన్గా టొరంటో ఫారెస్ట్కి, ఎందుకంటే అక్కడ వైల్డ్ హార్సెస్ కానీ కొంచెం వైల్డ్ కౌస్, అట్లా వైల్డ్ యానిమల్స్ ఇంకా చాలా ఉంటాయి. వాళ్ళు చెప్పడం బట్టి మనం అది స్పాట్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు. చూద్దాం అక్కడ ఎలా ఉంది. ఈ టొరంటో ఫారెస్ట్ ఏంటంటే ఒక 13 మిలియన్ ఎకర్స్ ఇది. సొనరన్ డెసర్ట్ ఎండ్ అవ్వగానే టొరంటో ఫారెస్ట్ వస్తుంది అనమాట. బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మనకి 1 అవర్ డ్రైవ్ ఉంటుంది అనమాట లేక్. సో 1 అవర్ వెళ్ళి చూద్దాం. ఆల్ సెట్? ఓకే, లెట్స్ గో. సమ్మర్కి ఎంత వాటర్ తాగినా అస్సలు తక్కువ ఇక్కడ. అండ్ ఈ బాటిల్ వచ్చేసి నాకు చాలా స్పెషల్ అనమాట. మా మేనేజర్ ఆఫీస్ నుంచి కస్టమైజ్ చేసి మా అందరికి గిఫ్ట్ ఇచ్చారు, టీమ్ మెంబర్స్ కి. సో ఇలాంటి చిన్న గిఫ్ట్స్ అయినా పర్సనలైజ్డ్ ఉంటే నాకు చాలా నచ్చుతుంది అనమాట. సో ఇది ఎప్పుడు స్పెషల్ నాకు. వ్యూ అయితే చాలా బాగుంది. మనం ఇప్పుడు సౌత్ అరిజోనా వెళ్తున్నాం కదా. సౌత్ వెళ్ళంగానే మనకి కొంచెం గ్రీనరీ వస్తుంది. ఇక్కడ మనకి హార్సెస్ ఫర్ వాచ్, ఈ లొకేషన్ లో చాలా వైల్డ్ హార్సెస్ ఉంటాయి. అండ్ ఇది మనకి గవర్నమెంట్ వాళ్ళు ప్రిజర్వ్ చేశారనమాట. హ్యాబిటేట్ ని మనం ఏది చేయకుండా అలానే ప్రిజర్వ్ చేశారు. చాలా ఉండేది కానీ తగ్గిపోయింది, కానీ ఉన్నదాన్ని ఈ రిక్రియేషనల్ ఈ ఫారెస్ట్ లో వాళ్ళు అలానే ప్రిజర్వ్ చేశారనమాట. కానీ ఇప్పటికీ అవి వైల్డ్ గానే ఉంటాయి. మనము ఎంటర్ అయిపోతున్నాము. ఇది వచ్చేసి మనకి టొరంటో నేషనల్ ఫారెస్ట్ అనమాట. వాట్ బ్రో, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు సాంగ్. పాడు, ఇట్స్ ఓకే. పాడు, ఇట్స్ ఓకే. అప్ నార్త్ మన సైడ్ అంతా సొనరన్ డెజర్ట్ ఫారెస్ట్ కదా. సో అది మొత్తం చాలా డ్రై ఉంటుంది. ఈ సౌత్ వచ్చేస్తే మనకి కొంచెం గ్రీనరీ ఎక్కువ, మళ్ళీ డెజర్ట్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి కానీ కొంచెం గ్రీన్ ఉంటుంది. ఇంత సమ్మర్ లో కూడా ఇంత గ్రీన్ మనకి నార్త్ లో చూడడానికి దొరకదు. ఇక్కడ మనకి ఈ టొరంటో నేషనల్ ఫారెస్ట్ లో చాలా స్పాట్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ కూన్ బ్లఫ్ అనే దగ్గర వైల్డ్ హార్సెస్ స్పాటింగ్ చాలా ఎక్కువ ఉంటాయని ఈ స్పాట్ కి వచ్చాము. మనకి ఇక్కడ పార్క్ చేసి కింద రివర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ పార్కింగ్ లాట్. మనము డైలీ పాస్ ని డిస్ప్లే చేయాలి పార్కింగ్ లో. అదే చూస్తున్నా ఎప్పటి వరకు ఉందని. బేసిక్ గా మన డే పాస్ ఇది. అవును అవును. ఓకే, లోపలికి వెళ్దామా? మనకి ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. వైల్డ్ హార్సెస్ ఉంటావా? యా, వైల్డ్ హార్సెస్ ఉంటాయి. విల్ సీ ఇఫ్ వీఆర్ లక్కీ మనకి కనిపిస్తుంది. అవును, షూస్ వేసుకోవాలి. యా, బట్ ఇట్ ఈస్ దేర్ హియర్. మనకి ఇది పార్కింగ్ లాట్. వెనకలనే ఇక్కడ చాలా క్యాంప్ సైట్స్ ఉన్నాయి. అంటే డే మొత్తం వచ్చి యా వి కెన్ అక్కడ క్యాంప్. ఇక్కడ క్యాంపింగ్ కాదు, డే అంతా స్పెండ్ చేయొచ్చు బార్బిక్యూ అంతా చేసుకొని. అలా స్నాక్ తినొచ్చు, బార్బిక్యూ చేసుకుంటారు. మనకి ఇక్కడ కింద పక్కన రివర్ ఉంటుంది. సో ఆ రివర్ కి చిన్న ట్రెక్ ఉంటుంది. ట్రెక్ చేసుకుంటూ కిందకి వెళ్ళాలి. చాలా బాగుంది. ఇక్కడ చాలా వరకు పార్క్స్ లో
ఇలా వాళ్ళే గ్రిల్లింగ్ కి ఇచ్చేస్తారనమాట. సో మనం జస్ట్ కోల్ తెచ్చుకొని బార్బిక్యూ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న ట్రెక్ కిందకి వెళ్తున్నాము. ఇది కర్రని అదా, అది యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్. అది మేల్ ఫీమేల్ ని అట్రాక్ట్ చేయడానికి అట్లా పిలుస్తా ఉండేది. అది ఓన్లీ మేల్ ఇన్సెక్ట్ విల్ మేక్ దట్ నాయిస్, ఫీమేల్ అట్రాక్ట్ చేయడానికి. లుక్స్ లైక్ ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీ ట్రీ. యా, ఇట్ ఈస్ ఇన్ ఎవ్రీ ట్రీ. ఇవి సేమ్ తుమ్మ చెట్ల లాగా లేవు. ఆ? అంటే అదే ముళ్ళుల చెట్టు ఉంటది కదా ఇండియాలో, దాన్నే తుమ్మ చెట్టు అంటారు. ముట్టుకుంటే అన్ని ముళ్ళు ఉంటాయి. దీని కూడా ఉంటాయి అనుకుంటారా? అవును, చూడు ట్రై. ఇక్కడే పక్కనే రివర్ ఉంది కదా. సరే, ఏమన్నా బ్యూటిఫుల్ ఉందా? కిందకి వెళ్ళొచ్చు అనుకుంటా, పై వెళ్దామా? ఇక్కడ చాలా మంది వాటర్ స్పోర్ట్, కయాక్, ట్యూబింగ్ చేస్తారనమాట. చాలా ట్యూబింగ్ కి చాలా మంచి స్పాట్ ఇది. రివర్ రాఫ్టింగ్ లాగా చాలా మంది చేస్తారు ఇక్కడ. కరెంట్ ఉంటుంది దానికి ఇట్లా పుష్. రైట్, ఈ రివర్ లో కరెంట్ ఎక్కువ ఉంది కాబట్టి పుష్ చేస్తున్నాయి వాటర్. చాలా మంది సన్సెట్ కి వ్యూ చాలా బాగుంటుంది. సన్సెట్ చూడడానికి చాలా మంది వస్తారనమాట ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ వైల్డ్ హార్సెస్ సన్సెట్ టైమ్ లేదంటే సన్ రైజ్ టైంలో ఎక్కువ బయటకు వస్తాయంట. సో ఆ టైంలోనే వస్తారనమాట. చూద్దాం మనకి కనిపిస్తాయో లేదో. చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇది చాలా ఫేమస్ ఫర్ హార్సెస్. చాలా హార్సెస్ అటు ఇటు తిరుగుతాయి, వైల్డ్ హార్సెస్ అని చెప్తారు. అండ్ ఇట్లా కయాక్ చేసుకుంటూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటారు అనుకుంటా వీళ్ళందరూ. ఇక్కడ ఇక్కడ ఒక చిన్న గేట్ కూడా ఉంది వాటర్ దగ్గర వెళ్ళడానికి. ఇక్కడ చాలా మంది ఫిషింగ్ కూడా చేసుకుంటున్నారు. ఓ, నాకు అక్కడ కనిపించినాయి వైల్డ్ హార్ట్స్. ఆ ట్యూబింగ్ వాళ్ళు అక్కడ ఆగి హార్ట్స్ సీయింగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. ఏదో ఇక్కడ అంతా వైల్డ్ హార్ట్స్, వాటి షిట్. కొంచెం కిందకి ట్రెక్ చేసుకొని వస్తే ఇక్కడ మనకి వైల్డ్ హార్సెస్. మొత్తం అన్ని వాటర్ లో రిలాక్స్ అవ్వడానికి బయటకు వచ్చాయన్నమాట. అక్కడ దగ్గరికి వెళ్దాం. మనకి ఇండియాలో ఇది పీపుల్ ట్రీ అంటారు కదా, అది అనుకుంటా ఇది. కింద ట్రెక్కింగ్ కొంచెం బుషెస్ లో ఉన్నాయి. అలా పదండి తొందరగా వెళ్దాము, వెళ్ళిపోతాయి. హార్సెస్ విల్ గో. Johan, come on, walk. I'm scared there might be animals. No, there won't be anyone. You know what is this, Johan? Horse food. Yeah, horse dung. I'm not stepping on it. No, don't step. Pada. ఆల్మోస్ట్ మనకి పార్కింగ్ నుంచి ఇక్కడికి 1 మైల్ అంత ట్రెక్ ఉంది. ఇక్కడ మనకి బీచ్ యాక్సెస్. యుహాన్ ఇక్కడ ఉంది, కమ్. బట్ యూ హ్యావ్ టు స్టే అవే, దూరం ఉండాలి. వైల్డ్ కదా, ఇప్పుడే వాటర్ నుంచి మొత్తం అన్ని బయటకు వస్తున్నాయి. ఇవన్నీ మొత్తం వైల్డ్ అన్నమాట. ఈడ ఫ్రెష్ పూప్ ఉంది. అందరు నిల్చొని చూస్తున్నారు. వాటర్ లో దీపక్ ఈడే పుట్టిందా? ఇవన్నీ ఇక్కడే బాన్. నేటివ్. Native to here. First time seeing a horse on this place. They're all wild horses. Be careful.
అన్నీ బయటకు వచ్చేసాయి వాటర్ నుంచి. ఇవి వైల్డ్ హార్సెస్ కదా, సో మనం ఎప్పుడు మినిమం 50 feet దూరంలోనే ఉండాలి. అండ్ చిన్న హార్స్ ఉంటే బేబీ హార్స్ 100 feet దూరంలో ఉండాలి అలాంటిది. ఇక్కడ కిందకి దిగితే ఇప్పుడే వాటర్లోకి వస్తుంది అక్కడ లోపల నుంచి. ఇక్కడ ఇప్పుడు వాటర్లోకి వెళ్తుంది. యూజువలీ డే అంతా మొత్తం ఫారెస్ట్లో ఉంటుంది. సన్సెట్ టైంలో బయటకు వచ్చి వాటర్లో కొంచెం అలా రిలాక్స్ అయ్యి వెళ్తాయి అన్నమాట. మీకు హార్స్ కనిపిస్తే డోంట్ గో క్లోజ్ బై, యూ నెవర్ నో, దే మైట్ కిక్ అండ్ ఆల్సో దే ఆర్ వైల్డ్, సో డోంట్ గో వెరీ క్లోజ్. యా, వీ షుడ్ నెవర్ గో క్లోజ్ టు దెమ్. అవి ట్రైన్డ్ ఉండవు కదా, వైల్డ్ కదా, సో దానికి కూడా స్కేర్ అవుతుంది అనమాట మనం దగ్గర వెళ్తే. యా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాటర్. మనకు తెలియకుండానే చాలా డిహైడ్రేట్ అయిపోతున్నాము. వెరీ హాట్. యా, యు నీడ్ వాటర్. యా, పైన వచ్చింది అది మొత్తము వాటర్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చింది. ఎంత సాలిడ్గా ఉంచు. మస్టాంగ్, వైల్డ్ మస్టాంగ్ వెళ్ళిపోతుంది. చాలా దగ్గరికి వెళ్ళకు, భయం వేస్తుంది. చేస్తే అంతే. వాటర్ నుంచి ఇక మొత్తం బయటకు వస్తుంది. లోపల సౌండ్ చేస్తుంది. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా స్పాట్ అయినాయి. యోహాన్, బీ కేర్ఫుల్, స్టే అవే. ఎంత క్లోజ్ ఉంది. ఇక్కడ వస్తున్నాయి అవి. అవి మనం ఉన్నామని అని భయపడుతున్నాయి, రావట్లే బయటకి. మనం లెట్స్ గివ్ దమ్ స్పేస్. లెట్స్ గో ఇన్సైడ్. And they're making sounds. యా, వస్తున్నాయి. గైస్, అవి భయపడుతున్నాయి, పక్క జరగండి. యా, వస్తున్నాయి. చాలా క్లోజ్ ఉంది. యా, దిస్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళు భయపడుతున్నారు మనం చూసి. ఓకే, పద వెళ్ళిపోదాం. అమ్మో, ఇది నా సైడే వస్తుంది. కమ్ రన్. ఓ నా, ఇటే వస్తున్నాయి అవి. ఓకే. మై గాడ్. ఓకే, ఇటే వస్తున్నాయి. కమ్. ఓకే యోహాన్, ఇటే వస్తున్నాయి. వి నీడ్ టు లీవ్ దమ్ స్పేస్. ఓకే, వెళ్ళిపోయాయి. This is way closer. అవి వాటర్లో దిగుతాయేమో అని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము. యా, ఇప్పుడు దిగుతున్నాయి. యా, ఐఎమ్ గోయింగ్. దిగుతున్నాయి వాటర్లో, వెళ్తున్నాయి మొత్తం అన్ని వాటర్లోకి. వావ్ యోహాన్, సో బ్యూటిఫుల్ కదా. యా, From this close point of view. యా, ఇక్కడ నుంచి మంచిగా కనిపిస్తుంది. వాటర్లో మొత్తము చాలా మంది కయాక్తో వచ్చి చూస్తున్నారనమాట. బేసికలీ ఈ హార్సెస్ అన్నీ నేటివ్ కాదు, స్పెయిన్ నుంచి మైగ్రేట్ అయ్యింది అని ఒకప్పుడు చెప్పేవాళ్ళు అనమాట.
కానీ ఇక్కడ వాళ్ళు ఇది స్టేట్ ప్రొటెక్టెడ్ అని, ఇక్కడ నేటివ్ అని డిక్లేర్ చేసి ఇక్కడ ఈ టొరాంటో స్టేట్ వాళ్ళు దీన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఈ వ్యూ కోసము అప్పటి నుంచి ఉరుకుతున్నాం అటు ఇటు. యా, ఎక్కడున్నావు? ఓకే, వస్తున్నాం. శాండీ అక్కడెక్కడ ఉన్నాడు. యోహాన్, కేర్ఫుల్. యా, ఇక్కడ నుంచి మనకి చాలా క్లోజ్ వ్యూ ఉంది. సన్సెట్ టైంలోనే ఎక్కువ వస్తాయి బయట. అవి కింద వాటర్లో గ్రాస్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం తింటున్నాయి. ఏ నో, వాటర్ ఫ్లో ఉంది, కేర్ఫుల్. కరెంట్ ఉంది అంకల్, చాలా డీప్ పోదు. కరెంట్, వాటర్లో కరెంట్ ఎక్కువ ఉంది. హార్సెస్ స్ట్రాంగ్ అన్నమాట, వాళ్ళు ఫీల్ వాటర్ లో చాలా కరెంట్ ఉంది. అవును, ఫోర్స్ ఉంది. నేను ఫీల్ చేస్తాను. వద్దు, నో, యూ ఆర్ నాట్ అలౌడ్. లైఫ్ జాకెట్ లేదు నీకు. నో, ఇది లోటు లేదు. బట్ స్టిల్ వద్దు. కాలు కడుతున్నట్టు. వైల్డ్ లైఫ్, వైల్డ్ హార్సెస్ చూడడం అయితే ఫస్ట్ టైం. ఎప్పుడు ఇండియాలో హార్స్ క్లబ్లో హార్స్ పెంచుకున్న వాళ్ళ దగ్గర చూడడమే ఎప్పుడు. ఏమైంది? వాటర్ తాగు. అదే ఉరుకురికి, అది హార్స్ చూడడానికి ఫాస్ట్ ఉరికొచ్చావు కదా, సో నీకు బాగా అది చాలా వేడి కూడా ఉంది. నువ్వు కొంచెం చాలా వాటర్ తాగు. యూ ఆల్సో డ్రింక్ సమ్ వాటర్. Mine also heartbeat is very high. అయ్యా, ఓకే. బట్ నువ్వు లోపలికి వెళ్ళకు, కరెంట్ ఎక్కువ ఉంది వాటర్లో. ఇక్కడ నుంచే చూడు, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. లోపల నుంచి వాటర్లో గ్రాస్ ఉంది కదా, ఇక్కడ ఇదో కనిపిస్తుందా? ఆ వీడు ఉంది కదా, మకం ఆ వీడు. ఓకే, ఇక్కడ సైడ్ కొని చూడు, ఆ వీడు వాటర్ లో ఉందన్నమాట ఎక్కువ. అవి వాటర్ తలకాయ పెట్టి మరీ తీసుకొని తింటున్నాయి. ఇక్కడ వ్యూ అటు సైడ్ నుంచి బాగుంటుంది మస్టాంగ్ ది. ఆల్మోస్ట్ ఇక్కడ ఫారెస్ట్ లో మోర్ దాన్ 10,000 వైల్డ్ హార్సెస్ ఉన్నాయి. ఓకే, అటు నుంచి వెళ్దామా? ఓకే, అన్ని ముందుకెళ్తున్నాయి. మనకి సన్సెట్ కూడా ఇంకో 30 minutes లో సన్సెట్ అయిపోతుంది. వాటర్ నుంచి బయటకు వస్తున్నాయి. యోహాన్, దూరం ఉండు. ఒక్కటొక్కటే ఫాలో అవుతున్నాయి అంతా. యా, వెళ్ళిపోయింది, బయటకు వెళ్ళింది. అటు సైడ్ నుంచి ఎవరో వస్తున్నారని వెంటనే మొత్తం అన్ని వాటర్ లోపలికి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయింది మొత్తం. అంటే మనము దాన్ని చూసి భయపడుతున్నాము, అవి మమ్మల్ని చూసి భయపడుతున్నాయి. సర్వైవల్ అంతే. సన్సెట్తో ఈ వైల్డ్ హార్సెస్ వ్యూ అయితే అసలు చాలా బాగుంది. సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది. వైల్డ్ హార్స్ వ్యూ సూపర్. సన్సెట్, ఇలాంటి సన్సెట్ ఎప్పుడు చూడలే. కింద వెళ్తే ఇంకా బాగుంటుంది. అరిజోనాలో వైల్డ్ హార్సెస్ చూడాలి అంటే ఇది మంచి స్పాట్. ఇది అమెరికాలో వెస్ట్ కోస్ట్లో ఎక్కువ ఉంటాయి. మనకి ఈస్ట్ కోస్ట్లో ఐఎమ్ నాట్ షూర్. వెస్ట్ కోస్ట్లో అరిజోనాలో ఎక్కువ ఉంటాయి వైల్డ్ హార్సెస్. ఐడాహోలో ఉంటాయి, ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట ఎక్కువ. వీల్ క్యాట్ ఫైట్ ఇక్కడ.
మెల్లిగా బయటికి వెళ్ళిపోతున్నాయి ఇవి. ఏంటి ఎంజాయ్ చేస్తారు ఆ వ్యూ ని, హార్స్ ని వైల్డ్ గా? యాక్చువల్లీ ఇక్కడ ఇఫ్ యు ఆర్ లక్కీ ఇనఫ్ వైల్డ్ హార్స్ కనిపిస్తాయి అని చెప్తారు. ఈ రోజు అయితే మేము చాలా లక్కీ, చాలా హార్సెస్ కనిపించాయి. మోర్ దాన్ 25-30 హార్స్ కనిపించాయి మాకు. ఈజీగా కనిపించాయి యాక్చువల్లీ. డిడ్ యూ సీ హార్సెస్ లైక్ దిస్ ఇన్ ఇండియా? No, never. యూ గాట్ ఏ బిగ్ ఛాన్స్. In India, I used to see in TV, but never in real life. మేరీలాండ్ లో చూసావా హార్సెస్ దగ్గరలో నుంచి వాటర్ లో ప్లస్ No, సన్సెట్? never. చూడలేదు కదా, వైల్డ్ హార్సెస్ అందుకే అరిజోనా వస్తుండు. ఓకేనా? Okay. వైల్డ్ హార్సెస్ ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలా ఎంజాయ్ చేసాము, చాలా అలసిపోయాం కూడా. ఎంజాయ్ చేస్తారా? వ్యూ చూడు ఎంత బాగుంది వాటర్ లో. అసలు ఈవినింగ్ ఎంత బాగుందో కదా. బాబా నాకైతే ఇక్కడే ఉండిపోవాలంది టెంట్ వేసుకొని. ఇక్కడ ఓవర్ నైట్ క్యాంపింగ్ కూడా అలౌడ్ ఉంది అవునా? కొన్ని స్పాట్స్ లో. ఆర్ యూ సీరియస్? Yeah. నేను ఈ వాటర్ దగ్గర ఉంటే చెప్పు. ముఖం పైన వాటర్ వేసుకో, కొంచెం చల్లగా అవుతుంది. అబ్బా ఆఫ్టర్ సన్సెట్ అయితే చాలా చల్లగా ఉంది, బాగుంది ఇక్కడ. ముందర మనకి వాటర్ ట్యూబింగ్ రెంటల్, కయాక్ రెంటల్ స్పాట్స్ కూడా ఉంటాయి. రెంట్ అన్నా చేసుకోవచ్చు, లేదు మనదనా తీసుకొని వచ్చి ట్యూబింగ్ చేయొచ్చు. సన్సెట్ అయిపోయింది కదా, స్కై ఫుల్ మారుతుంది కలర్స్. అండ్ అక్కడ మనకి వైల్డ్ కౌస్ కూడా ఉన్నాయి, ఆవులు. మేము ఇంకేం వెళ్ళిపోతున్నాము, ఇవి బయటకు వచ్చింది ఆవులు. నైస్. వైల్డ్గా చూడడము ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగే మనకి. పోతున్నాయి, ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోవాలి. మనం ఇంకా హాఫ్ మైల్ నడవాలి. ఓకే ఓకే కానివ్వండి. ఓకే చలో. డార్క్ అయింది, కింద చూసుకొని నడవండి. రాటల్ స్నేక్స్ అవి ఉంటాయి ఎక్కువ. వాళ్ళకి ఫుల్ భయము. యా